హాయ్ ఆల్. నెంబర్ సిస్టంలో లాస్ట్ వీడియోలో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా. సో ఇప్పుడు రిమైనింగ్ మోడల్స్ ఏంటో చూద్దాం. ఇన్ ఏ డివిజన్ sum the divisor is 20 times the quotient and 10 times the remainder. If the remainder is 56, then the dividend is. సో మనల్ని డివిడెండ్ చెప్పమంటున్నాడు. సో ఏమంటున్నాడు వాడు, ఆ డివైజర్ అన్నది 10 times the quotientకి 10 times and 20 times and 10 times రిమైండర్ అనమాట. అయితే మనకి రిమైండర్ ఎంత ఇచ్చాడు, 56 ఇచ్చాడు. అంటే మనకి రిమైండర్ ఒక్కటే తెలుసు, రిమైనింగ్వి తెలియదు అనమాట. సో మనకి ఫార్ములా ఏంటి యాక్చువల్గా, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అనమాట. రిమైండర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి 30/4 అన్నా అనుకోండి. సో ఏం చేస్తాం మనం, 34 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే, సో ఇదేమవుతుంది మనకి డివైజర్ అవుతుంది, అంతే కదా. సో ఇదేమవుతుంది, ఇక్కడది కోషెంట్ అవుతుంది. సో మనకి రిమైండర్ ఎంతైతే వస్తుందో ఇది రిమైండర్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనకి ఇది ఫార్ములా అనమాట. ఈ ఫార్ములాలోకి మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ మనకి రిమైండర్ ఎంత మనకి ఎంత ఇచ్చాడు, రిమైండర్ 56 ఇచ్చాడు. రిమైండర్ ఎంత ఇచ్చాడు, 56 ఇచ్చాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, మనకి డివైజర్ ఎంత అంటున్నాడు, మనకి 10 times the రిమైండర్. డివైజర్ అన్నది 10 times the రిమైండర్, 10 times the రిమైండర్ అంటున్నాడు. అంటే 56 × 10 ఎంత అవుతుంది, డివైజర్ మనకి 560 అవుతుంది. సో కోషెంట్ ఏమవుతుంది, 20 times the కోషెంట్ ఏమవుతుంది, డివైజర్కి 20 times the కోషెంట్ అంటున్నాడు. అంటే డివైజర్ ఎంత మనకి 560. సో అది ఎంత అంటున్నాడు, 20 times అంటున్నాడు. అంటే 560/20 ఎంత అవుతుంది, 28. సో ఇప్పుడు మనకి రిమైండర్ వచ్చింది, డివైజర్ వచ్చింది, అలానే కోషెంట్ వచ్చింది. సో ఇవన్నీ తీసుకెళ్ళి ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది కదా. సో మనకి డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, డివైజర్ అంటే ఎంత వచ్చింది మనకి 560 ఇంటూ కోషెంట్ ఎంత 28 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది మనకి 56 వచ్చింది. అంటే 560 × 28 ఎంతమ్మా, 15,680 వస్తుంది. ప్లస్ 56 ఎంత అవుతుంది మనకి, 15,736 అవుతుంది. సో ఒక సమ్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇన్ ఏ డివిజన్ సమ్ ద డివైజర్ ఈజ్ 20 times the quotient and 10 times the remainder. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 56, దెన్ ద డివిడెండ్ ఈజ్ అన్నాడు. అంటే మనం డివిడెండ్ చెప్పాలి, రిమైండర్ ఇచ్చాడు, రిమైనింగ్ డివైజర్ కానివ్వండి, కోషెంట్ కానివ్వండి మనకి ఇవ్వలేదు. సో మనకి ఫార్ములా ఏంటి, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. అంటే మనకి ఇక్కడ రిమైండర్ ఇచ్చాడు, రిమైనింగ్ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. డివైజర్ ఎంత అంటున్నాడు, సో డివైజర్ అన్నది 10 times ద రిమైండర్ ఏదైతే ఉందో దానికి 10 times అంటున్నాడు. అంటే రిమైండర్ మనకి 56 × 10 ఎంత అవుతుంది, 560 అవుతుంది. కోషెంట్ ఎంత అంటున్నాడు, డివైజర్ ఈజ్ 20 times ద కోషెంట్ అన్నాడు. సో మనకి డివైజర్ ఎంత వచ్చింది, 560 వచ్చింది. బై 20 times కాబట్టి 20 ఎంత, 28. డివైజర్ అయితే ఇంటూ చేస్తాం, కోషెంట్ అయితే మనం బై చేస్తాం కదా. సో ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేస్తాం. 560 × 28 ప్లస్ 56 ఎంత వచ్చింది మనకి, 15,736. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇన్ ఏ డివిజన్ సమ్ ద డివైజర్ ఈజ్ 10 times the quotient and 5 times the remainder. If the remainder is 40,
దెన్ ద డివిడెండ్ ఈజ్. సో ఇక్కడ కూడా సేమ్ ఎలా ఇచ్చాడు మనకి, రిమైండర్ ఎంత ఇచ్చాడమ్మా, రిమైండర్ ఎంత ఇచ్చాడు 40. రిమైండర్ ఎంత 40. డివైజర్ ఎంత అంటున్నాడు 5 times ద రిమైండర్ అంటున్నాడు. డివైజర్ ఏదైతే ఉందో అది రిమైండర్కి 5 times అన్నాడు. అంటే మనకి ఇక్కడ డివైజర్ ఎంత అవుతుంది 5 into 40 ఎంత 200 అవుతుంది. ఎంత 5 into 40 200 అవుతుంది. సో కోషంట్ ఏమవుతుంది, కోషంట్ ఏమవుతుంది మనకి 10 times ద కోషంట్. డివైజర్కి 10 times ద కోషంట్. అంటే డివైజర్ ఎంత మనకి 200. సో బై ఎన్ని టైమ్స్ అంటున్నాడు మనకి 10 times అంటున్నాడు. అంటే ఎంత అవుతుంది 20. సో ఫార్ములాకి సబ్స్టిట్యూట్ చేయండి. డివిడెండ్, డివిడెండ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఎంత, డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. అంటే డివైజర్ ఎంత మనకి 200 ఇంటూ కోషంట్ ఎంత, 20 ప్లస్ రిమైండర్ 40. 200 into 20 ఎంత, 20 ఎంత మనకి 200 into 20 ఎంత అవుతుంది 4000 అవుతుంది. 4000 ప్లస్ 40 ఎంత అవుతుంది మనకి 4040. డివిడెండ్ ఎంత అయిందమ్మా 4040. ఓకేనా. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. వెన్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 394, when a number is divided by 394, the remainder obtained is 56. What will be the remainder when the number is divided by 10? సో ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఏంటో మనకి తెలీదు. దాన్ని 394తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 56 రిమైండర్ వచ్చింది. అయితే సో మనకి అదే నెంబర్ని 10తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది అంటున్నాడు. సో ఇది సమ్ పెద్దగా ఉంది, సో ప్రాసెస్ పెద్దది అనుకుంటారు. సో కాదు, మనకి దీన్ని సింగిల్ స్టెప్తోనే చేసేయచ్చు. ఏం చేయాలి దీనికి, లాస్ట్ రిమైండర్ బై న్యూ రిమైండర్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది సింగిల్ స్టెప్లో. లాస్ట్ రిమైండర్ ఎంత అవుతుంది మనకి, లాస్ట్ రిమైండర్ ఎంతమ్మా మనకి 56. సారీ, లాస్ట్ రిమైండర్ బై న్యూ డివైజర్ అనమాట. లాస్ట్ రిమైండర్ బై న్యూ డివైజర్. లాస్ట్ మనకి రిమైండర్ ఎంత అవుతుంది 56 అవుతుంది. 56. న్యూ డివైజర్ ఎంత అవుతుంది 10 అవుతుంది. సో దీన్ని డివైడ్ చేయండి, ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, సో 5 times 50 కదా. రిమైండర్ ఎంత ఉంది 6, అంటే ఆన్సర్ ఎంత మనకి 6. ఓకేనా. సో చిన్న స్టెప్ అనమాట, ఏం లేదు, లాస్ట్ రిమైండర్ బై, సో ఏం లేదు చిన్న స్టెప్, లాస్ట్ రిమైండర్ బై న్యూ డివైజర్ వేస్తే, సో వేసి డివైడ్ చేస్తే ఎంతైతే రిమైండర్ వస్తుందో మనకి అదే ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వెన్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 38, ద రిమైండర్ అబ్టైన్డ్ బై 21. సో వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ ద నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 12? సో ఒక నెంబర్తో మనం ఒక నెంబర్ని 38తో డివైడ్ చేస్తే రిమైండర్ మనకి 21 వచ్చింది. అయితే అదే నెంబర్ని 12తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది? సో సేమ్ ప్రాబ్లం కదా మనకి. ఫార్ములా ఏంటి, లాస్ట్ రిమైండర్ న్యూ డివైజర్. సో లాస్ట్ రిమైండర్ ఎంత మనకి, లాస్ట్ రిమైండర్ ఎంత అవుతుంది మనకి 21. న్యూ డివైజర్ ఎంత అవుతుంది మనకి 12. సో డివైడ్ చేయండి, 21 అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 1 టైం. రిమైండర్ ఎంత వస్తుంది మనకి
9 అంటే ఆన్సర్ ఎంత 9 అనమాట. సింగిల్ స్టెప్ ఏం లేదు. లాస్ట్ రిమైండర్ బై న్యూ డివైజర్ చేస్తే మనకి డివైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 1 square plus 2 square plus 3 square and so on 10 square is equal to. సో సమ్ ఆఫ్ ది స్క్వేర్కి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్కి ఫార్ములా ఏంటమ్మా మనకి? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం కదా ఫార్ములాస్. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్కి ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 అంతే కదా. n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6. సో ఇక్కడ మనకి n అంటే ఎంత వస్తుంది? 10 అంతే కదా లాస్ట్ టర్మ్. n అంటే ఎంత? 10 అంటే ఆ వాల్యూలోకి సబ్స్టిట్యూట్ చేయండి. 10 ఇంటూ n ప్లేస్లో అంటే 10 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 10 ప్లస్ 1 బై 6 ఎంత అవుతుంది? 10 ఇంటూ 10 ప్లస్ 1 11 ఇంటూ 2 ఇంటూ 10 20 20 ప్లస్ 1 21 బై 6 అవుతుంది. అంటే 6 2 టేబుల్లో 6 వచ్చేసి 3 టైమ్స్, ఇక్కడ 5 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్ 21లో 7 టైమ్స్. సో మనకి 5 ఇంటూ 11 ఇంటూ 7 ఎంత అవుతుంది? మొత్తం టోటల్గా మనం మల్టిప్లికేషన్ చేస్తే 385 అన్నమాట. సో అలా కాకుండా మనం సబ్స్టిట్యూట్ చేయకుండా ఏం చేయొచ్చు అంటే మనకి లాస్ట్ టర్మ్ ఎంతమ్మా? 10 కదా. లాస్ట్ టర్మ్ ఎంత అవుతుంది? 10 ఇంటూ 10 తర్వాత నెంబర్ ఏంటి? 11 ఇంటూ ఈ రెండింటిని యాడ్ చేయండి ఎంత వస్తుంది? 10 ప్లస్ 11 21 బై 6 ఇలా చేసేయచ్చు అనమాట. అంటే ఆ ఫార్ములాకి సబ్స్టిట్యూట్ చేయకుండా మనకి ఏం చేయొచ్చు? లాస్ట్ టర్మ్ 10 దాని నెక్స్ట్ నెంబర్ 11 అండ్ ఈ రెండింటిని యాడ్ చేయండి ఎంత వస్తుంది? 21 బై 6. ఈజీగా అయిపోయింది కదా స్టెప్. ఇది ఇలా వేయకుండా మనకి. సో సేమ్ మళ్ళీ ప్రాసెస్ 2 టేబుల్లో 3 టైమ్స్ 5 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్లో 21 7 టైమ్స్, 5 ఇంటూ 11 ఇంటూ 7 ఎంత? 385. మనం ఫార్ములా తీసుకుని సో అలా సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు, లేదా లాస్ట్ టర్మ్ 10 దాని తర్వాత నెంబరు అంటే రెండింటిని యాడ్ చేసి మల్టిప్లికేషన్ చేసి బై 6 వేయాలి. ఓకేనా. సో ఇదొక మెథడు, ఇదొక మెథడ్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో చూడండి ఇక్కడ మనకి 21 స్క్వేర్ 22 స్క్వేర్ 23 స్క్వేర్ అప్ టు అండ్ సో ఆన్ 31 స్క్వేర్. సో ఇప్పటివరకు మనం ఏం తీసుకున్నాం? సో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అంటే మనకి ఏముంది? 1 స్క్వేర్ నుండి మనం 10 స్క్వేర్ వరకు తీసుకున్నాం అంతేనా. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అంటే సో 1 స్క్వేర్ నుండి మనం 10 స్క్వేర్ వరకు తీసుకున్నాం. బట్ ఇక్కడ ఏంటి? 21 స్క్వేర్ నుండి 31 స్క్వేర్ వరకు తీసుకోవాలి. సో ఇక్కడ ఫార్ములా ఏంటి? సేమ్ మనకి ఇక్కడ ఏంటి? లాస్ట్ నెంబర్ ఎంత? 31 ఇంటూ దాని తర్వాత నెంబర్ ఎంత? 32. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 63 బై 6. సో దాని ముందర వరకు మనకు అవసరం లేదు కదా. యాక్చువల్గా మనకి 1 నుంచి తీసుకున్నట్లయితే సమ్ ఆఫ్ ది నెంబర్స్ మనం n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటి? మనకి 21 నుండి స్టార్ట్ అయ్యింది అంటే మనకి ఇక్కడ ఎలా తీసుకోవాలి? 31 ఇంటూ ద నెక్స్ట్ నెంబర్ 32 ఇంటూ రెండింటిని యాడ్ చేసి 63 బై 6 అయింది. దాని ముందర నెంబర్ ఏదైతే ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేసేయాలి. అంటే 1 నుంచి 20 స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేసేయాలన్నమాట దాని ముందర వరకు. అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ? 20 ముందర వరకు అంటే 21. దాని తర్వాత నెంబర్ ఎంత అవుతుంది మనకి? 22
అండ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి 43. అంటే మనకి ఇక్కడ 21 నుంచి 31 స్క్వేర్ కావాలి, దాని ముందర వరకు మనకు అవసరం లేదనమాట. సో బై 6 అవుతుంది. ఎంత అవుతుంది ఇవి మల్టిప్లికేషన్ చేస్తే 2 టైమ్స్ అండ్ ఎన్ని టైమ్స్ మనకి దీనిలో 21 టైమ్స్, మళ్ళీ 2 వచ్చేసి ఇందులో 16 టైమ్స్. అంటే దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 31 ఇంటూ 16 ఇంటూ 21 అయ్యింది. సో ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 11 టైమ్స్, మళ్ళీ 3 వచ్చేసి ఇందులో 7 టైమ్స్. అంటే 7 ఇంటూ 11 ఇంటూ 43 అయ్యింది. సో ఇదంతా మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అయింది 10,416 మైనస్, సో ఇది మల్టిప్లికేషన్ చేస్తే 3,311. సో ఎంత అవుతుంది క్యాలిక్యులేషన్ చేస్తే 7,105 అవుతుంది. ఓకేనా. సో మనకి స్క్వేర్స్ అన్నవి 1 నుండి తీసుకుంటే మనకి సో నార్మల్గా చేసేయచ్చు. బట్ ఇక్కడ 21 స్క్వేర్ నుండి అడిగాడు కాబట్టి సో ఫస్ట్ దీనికి చేసి దాని ముందర వరకు ఉన్న నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే కదా. సో నెక్స్ట్ క్యూబ్స్కి అనమాట. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అప్ టు అండ్ సో ఆన్ 10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, సో సమ్ ఆఫ్ ది క్యూబ్స్కి ఫార్ములా ఏంటి మనకి n ఇంటూ n ప్లస్ 1 బై 2 n ఇంటూ n ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్, అంతే కదా. సో ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే n ప్లస్లో 10 తీసుకుంటాం. అలా కాకుండా ఈజీ ట్రిక్ చేస్తున్నాం కదా. ఎలా మనకి నెంబర్ ఎంత మనకి 10, లాస్ట్ నెంబర్ ఎంత 10, దాని తర్వాత నెంబర్ ఎంత 11 బై 2 హోల్ స్క్వేర్ అయ్యింది, అంతే కదా. సో ఏం లేదు, లాస్ట్ నెంబర్ 10 ఇంటూ దాని తర్వాత నెంబర్ బై 2 చేయాలన్నమాట హోల్ స్క్వేర్. ఎంత అవుతుంది మనకి 10 ఇంటూ 11 ఎంత 110 బై 2 హోల్ స్క్వేర్. సో 2 వచ్చేసి 110లో 55 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎంత అవుతుంది 55 హోల్ స్క్వేర్. సో 55 హోల్ స్క్వేర్ అంటే ఎంతమో మనకి 3025. సో 55 స్క్వేర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం ఎలా మనకి, ఇక్కడ 1s ప్లేస్లో 5 తీసుకోండి. 5 5s ఎంత 25. సో నెక్స్ట్ని 5 స్క్వేర్ చేయండి. 5 5s ఎంత 25. దాని పక్కన ఎంత ఉంది 5 కదా, 5ని యాడ్ చేసేయండి 30 వచ్చేస్తుంది. అర్థమైందా. సో 55 స్క్వేర్ మనకి మల్టిప్లికేషన్ చేయాలంటే కష్టమైపోతుంది కదా, చూడండి. సో ఏ స్క్వేర్ అయినా అంతే. 5 5s ఎంత 25. నెక్స్ట్ 5 5s 25. ఆ 25కి మనకి పక్కనున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని యాడ్ చేసేయండి. ఎంత 25 ప్లస్ 5 30 వచ్చేసింది కదా. సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ అప్ టు అండ్ సో ఆన్ 10 క్యూబ్ ఈక్వల్ టు 2168 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 6 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ 20 క్యూబ్. సో 1 క్యూబ్ నుంచి 10 క్యూబ్కి వాల్యూ 2168 అయితే మనల్ని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. దేనికి 2 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 6 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ అప్ టు అండ్ సో ఆన్ 20 క్యూబ్. సో దీన్ని ఎలా చేయాలి మనం అంటే మనకి ఈ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 2 క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు మనం 1 ఇంటూ 2 హోల్ క్యూబ్ కింద రాసుకోవచ్చు. అలానే 2ని ఎలా రాసుకోవచ్చు 2 ఇంటూ 2 హోల్ క్యూబ్ కింద రాసుకోవచ్చు. 6 క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు 2 ఇంటూ 3 హోల్ క్యూబ్ కింద రాసుకోవచ్చు. ప్లస్ దీన్ని 2 ఇంటూ 4 హోల్ క్యూబ్ ప్లస్ అప్ టు అండ్ సో ఆన్ దీని ఎలా రాసుకోవచ్చు 2 ఇంటూ 10 హోల్ క్యూబ్ కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చూడండి ఎలా అన్నిటిలోని ఏది కామన్గా ఉంది 2 క్యూబ్ అన్నది కామన్గా ఉంది. సో 2 క్యూబ్ని కామన్ తీస్తే మీకు రిమైనింగ్ ఏమొస్తుంది మనకి 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అప్ టు అండ్ సో ఆన్ 10 క్యూబ్ వచ్చింది, అంతేనా. 2 క్యూబ్ కామన్ తీస్తే రిమైనింగ్ మనకి 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అప్ టు అండ్ సో ఆన్ 10 క్యూబ్ వచ్చింది. సో ఆల్రెడీ దీని వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 2168 అని ఇచ్చేసాడు, అంతే కదా. 2 క్యూబ్ ఇంటూ 2168. 2 క్యూబ్ అంటే ఎంత నాన్న 8.
8 into 2168. సో 8 into 2168 అంటే ఎంత వస్తుంది మనకి 17,344. ఓకేనా? సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి క్వశ్చన్స్. ఇక్కడ వరకు మనకి ఏంటంటే నెంబర్ సిస్టంలో ఉన్న మోడల్స్ అన్నీ ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది.